శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు ఉదయాభివాదం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫల అంశంలో పుష్యబహుళ అమావాస్య జనవరి 18వ తేదీ నుండి మాఘశుద్ధ షష్ఠి జనవరి 24వ తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలను, అదేవిధంగా ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వాలు, విశేషమైనటువంటి రోజులు తెలుసుకుందాం. దీనితో పాటుగా ఈనాటి శ్రీరస్తు అంశంలో చొల్లంగి అమావాస్య విశిష్టత, పాటించవలసినటువంటి పరిహారాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం అమావాస్య తిథి రాత్రి 1:27 వరకు, తదుపరి పాడ్యమి. పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 10:41 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి విశేషమైన పర్వదినాల గురించి చూద్దాం. జనవరి 18వ తేదీ ఆదివారం అనగా నేడు చొల్లంగి అమావాస్య యోగి వేమన జయంతి. జనవరి 19వ తేదీ సోమవారం అనగా రేపు మాఘమాస ప్రారంభం, సముద్ర స్నాన ఆరంభం, మాఘ స్నాన ఆరంభం. దీనితో పాటుగా శిశిర ఋతువు ప్రారంభం. జనవరి 20వ తేదీ మంగళవారం మాఘమాస చంద్రదర్శనం. జనవరి 23వ తేదీ శుక్రవారం మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి. దీన్ని శ్రీ పంచమి అని పిలుస్తారు, సరస్వతి జయంతి. ఇక ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి పరిశీలిద్దాం. సూర్యోదయ లగ్నం మకరం అనగా రవి మకర రాశి యందు సంచారం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభ, మీన రాశుల యందు ఈ వారంలో సంచారం. కుజుడు మకర రాశి యందు, బుధుడు మకర రాశి యందు, బృహస్పతి మిథున రాశి యందు, శుక్రుడు మకర రాశి యందు, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. దీంతోపాటు ఆయా రాశులకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి ఈ వారంలో యోగించేటటువంటి ప్రధానమైన గ్రహం లాభస్థానంలో ఉన్నటువంటి రాహు, దశమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, వ్యయ స్థానంలో శని, తృతీయ స్థానంలో బృహస్పతి. ఈ రాశి వారు సంకల్పించినటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా చాలా దిగ్విజయంగా ఈ వారంలో పూర్తి చేస్తారు. ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్యాలతో ఇబ్బంది పడేటటువంటి వారికి ఈ వారం కొంత చికిత్స ద్వారా వాళ్ళకి స్వస్థత చేకూరుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలను రెట్టించినటువంటి ఉత్సాహంతో పూర్తి చేస్తారు. ఆలోచనల విషయంలో చాలా స్పష్టత ఉంటుంది. చేసినటువంటి పనుల విషయంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందుకు వెళుతూ ఉంటారు. ఎదుటివారి నుండి వచ్చేటటువంటి ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. ఎదుటివాళ్ళు మాట్లాడేటటువంటి మాటలో పెడార్థాలకు తావు లేకుండా అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ వారంలో ఈ రాశి వారికి వారి పనులు పూర్తి చేయడానికంటే కూడా ఎదుటివారికి సహాయ సహకారాలు అందించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలు సైతం అనుకూలంగా మార్చుకుంటారు. సహోద్యోగులకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలను అందిస్తారు. పదోన్నతులు, బదిలీలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ వారంలో ఈ రాశి ఉద్యోగులు తీసుకుంటారు. అవివాహితులకు అనుకూలమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక సేవ, దైవ సంబంధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు అమావాస్య నాడు శివ దర్శనం చేయడంతో పాటు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, సూర్యగ్రహ ప్రీతిగా గోధుమలు దానం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి నవమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, దశమ స్థానంలో రాహు, ఏకాదశ స్థానంలో శని, ద్వితీయ స్థానంలో బృహస్పతి. ఈ రాశి వారు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో తొందరపాటు ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో దొరలేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. సంబంధం లేనటువంటి విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటారు. మంచికి పోతే చెడు ఎదురైందన్న చందంగా ఉంటుంది. మాట విషయంలో వీలైనంత పొదుపు పాటించాలి. అవకాశం ఉన్నంత వరకు మీకు సంబంధం లేనటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిదని గ్రహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు తగదు. రాబడి కంటే ఖర్చులు ఈ వారంలో అధికంగా ఉండేటటువంటి పరిస్థితులు జాతకమవుతున్నాయి. స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో కలిసి రాబోయే రోజుల్లో నిర్వహించబోయేటటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కార్యస్థానంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. యాజమాన్యం
సహాయ సహకారాలు పరిపూర్ణంగా మీకు అందుతాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయం విషయాల్లో. ఈ రాశి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఈ వారంలో పొందగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా చక్కగా అందుకుంటారు. విదేశాలు వెళ్ళాలి అనే ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేయటం, చవితి నాడు గణపతి దర్శనం చేయడంతో పాటు పంచమి నాడు సరస్వతి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి సంచారం, తృతీయ స్థానం యందు కేతువు, అదేవిధంగా అష్టమ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, దశమ స్థానంలో శని సంచారం వలన ఆలోచనలు అనేవి విపరీతమైనటువంటి ధోరణిలో సాగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సూచనలు కూడా ద్యోతకమవుతున్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. చిన్న అనారోగ్యాన్నైనా కూడా నిర్లక్ష్యం చేయకుండా తగు రీతిలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. ప్రయాసతో కూడినటువంటి పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవటం మంచిది. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోలేనటువంటి పరిస్థితి కూడా ఈ వారంలో ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి అనిశ్చితి, రుణాల విషయంలో ఒత్తిడి, మీకు రావాల్సినటువంటి డబ్బు ఆగిపోవటం ఇత్యాది వ్యవహారాలు ఈ వారంలో ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం మంచిదని గ్రహించాలి. సోదరులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలు పూర్తి చేయడానికి మీ వంతు పరిపూర్ణమైన సహకారాన్ని అందజేస్తారు. సామాజిక బంధువర్గంలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో మీరు ముందుండి ఆ కార్యక్రమాలను నడిపిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని వారి నుండి మార్గనిర్దేశనంతో పాటు వారి ఆశీస్సులు కూడా చక్కగా అందుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారం కొంత అనుకూలమైనటువంటి శకునాలు కనబడే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. కళా క్రీడాకారులకు ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, చంద్రదర్శనం నాడు ప్రదోషకాలంలో లక్ష్మీ అష్టోత్తర పారాయణ, కనకధారాస్తవ పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు బృహస్పతి, అదేవిధంగా సప్తమ అష్టమ స్థానాల యందు చంద్రగ్రహ సంచారం, సప్తమ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాలు ఈ ప్రధానమైనటువంటి గ్రహాల స్థితి వలన చేసేటటువంటి పనుల విషయంలో మనకి అనుకూలత ప్రతికూలతలు రెండూ సమానమైనటువంటి స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆలోచన విషయంలో స్పష్టత లోపిస్తుంది. చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి కూడా ఇప్పుడే ఒత్తిడికి గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. స్వీయ నియంత్రణ కొంత లోపిస్తుందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలమని ప్రతికూలమని చెప్పలేనటువంటి రీతిలో మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దీర్ఘకాలిక రుణాల విషయంలో మాత్రం కొంత ఒత్తిడి ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. నివేశన స్థలాలు, ముఖ్యంగా పొలాలు, స్థలాలు అమ్మాలి అనుకునేటటువంటి వారికి ఈ వారం కొంత అనుకూలమైనటువంటి నిర్ణయాలు, అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. సోదరులతో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు కొన్ని రద్దయ్యేటటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. లాభాల కంటే పాఠాలు ఎక్కువగా ఈ వారంలో నేర్చుకుంటారని కూడా మనం ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి గ్రహించవచ్చు. ఈ రాశివారు విష్ణు స్తోత్ర పారాయణ చేయటం, గణపతి దర్శనం చేయడంతో పాటు శివ దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి 6వ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, సప్తమ స్థానం యందు రాహు, జన్మరాశి యందు కేతువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం చేత ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తవచ్చు. స్వీయ నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పక్కవాళ్ళ ఆలోచనలు, పక్కవాళ్ళ సలహాలు అవకాశం ఉన్నంత వరకు మీరు వాటిని స్వీకరిస్తూ వాటిని విచక్షణతో మీరు గ్రహించడం మంచిదని మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే మీకు మేలు చేస్తున్నారు అని మీరు భావిస్తున్నారో వారి విషయంలో కూడా 1-2 సార్లు ఆలోచించి వాళ్ళ విషయంలో మీరు అడుగు వేయటం మంచిదని గ్రహించాలి. కుటుంబ సభ్యులతో ఆవేశాలకు దూరంగా ఉండి ఏదైనా ఇబ్బందులు ఎదురైనా కూడా సంయమనంతో నిదానంగా వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. పాత మిత్రులు, పాత పరిచయాలతో వారి సహకారంతో కొన్ని ముఖ్యమైన కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలకు కొంత ధనాన్ని వెచ్చిస్తారు.
ఉపయోగపడినటువంటి వస్తువుల కొనుగోలు కోసం కూడా ధనాన్ని వెచ్చించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పటి నుండో మీ చేతికి అందుతుంది అని మీరు ఎదురు చూస్తున్నటువంటి ధనం ఈ వారాంతంలో మీ చేతికి అందేటటువంటి సూచనలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశివారు మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడం కోసం నవగ్రహ స్తోత్రపారాయణ, నవగ్రహ ప్రదక్షిణతో పాటు శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జయస్థానం యందు కేతువు, సప్తమ స్థానంలో శని, షష్టమ స్థానంలో రాహు, పంచమ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక. దీంతోపాటు చంద్రుడు పంచమ, షష్టమ స్థానాల యందు సంచారం వలన మాట తీరు విషయంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపాటు వల్ల కొన్ని అనవసరమైనటువంటి మాటలు కూడా మీ నోటి నుండి వెలువడి మీ సమీప వ్యక్తుల నుండి కొంత వ్యతిరేకతను ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉన్నాయి. అదేవిధంగా అనుకోని ప్రయాణాలు ఈ వారాంతంలో ఉంటాయి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్, ముందుగా అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొంచెం సమయం అటు ఇటుగా అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో ఫలితం కంటే ప్రయాస ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఆర్థికంగా నియంత్రణ కోల్పోయే సూచనలు ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నిత్యావసరాలకు కూడా అవసరానికి మించినటువంటి ఖర్చు ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కొంత ధనాన్ని ఖర్చు చేయవలసి వచ్చే పరిస్థితి కనబడుతుంది. మీ ఆరోగ్యం అంతా బాగున్నప్పటికీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన ఉండేటటువంటి సూచనలు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి సూచిస్తుంది. దానితోపాటు వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఏవైతే వ్యాపారస్తులు చేస్తున్నారో ఆ కార్యక్రమాల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా మొత్తం మీద చక్కగా చేపట్టినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయటం, రామరక్షా స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, అదేవిధంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ప్రభావం చేత ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తూ అందుకోలేకపోయినటువంటి వ్యక్తుల సహాయ సహకారాలను ఈ వారంలో అందుకోగలుగుతారు. వ్యాపార సంస్థల వారు ఏదైతే ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి మద్దతు ఉన్నదో దాన్ని మీరు చక్కగా అందుకోగలుగుతారు. వ్యక్తుల నుండి సహకారాన్ని కూడా మీరు చక్కగా అందుకోగలుగుతారు. ఆర్థికంగా ఉన్నటువంటి భారాన్ని వీలైనంత వరకు తగ్గించుకోగలుగుతారు. దీనితో పాటు ఖర్చులను నియంత్రించుకోవడం వల్ల మీకు మరింత ఒత్తిడి తగ్గుతుందని కూడా చెప్పడం ఎటువంటి సందేహం లేదు. చిన్న చిన్న అనారోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా ముందుకు సాగాలి. సాంక్రమిక వ్యాధులుగా చెప్పబడేటటువంటి జలుబు, దగ్గు వంటి ఎలర్జీస్తో ఈ వారం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆహార వ్యవహారాదులు యందు సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో సమయపాలనతో పాటు క్రమశిక్షణ పాటించాలి. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్ర పారాయణతో పాటు పంచమి నాడు సరస్వతి అమ్మవారికి తెల్లని పుష్పాలతో అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో బృహస్పతి, తృతీయ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల కలయిక, అర్ధాష్టమ స్థానంగా చెప్పబడేటటువంటి చతుర్థ స్థానంలో రాహు సంచారం, పంచమ స్థానంలో శని సంచారం. చేపట్టినటువంటి ఏ పనుల్లో అయినా సరే చక్కగా విజయాన్ని పొందడం కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఆలోచనల విషయంలో ఉండేటటువంటి ఒత్తిడిని తగ్గించుకుంటారు. మానసికంగా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా పైకి నవ్వుతూ ఉండేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. మీ పనులను మీరు నిర్వర్తిస్తూనే పక్కవారికి సహకారం చేయడానికి కూడా మీ వంతు సమయాన్ని వారి కోసం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని ఈ వారంలో గడుపుతారు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడి మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో పాటుగా కుటుంబ సభ్యులు, సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధక సాధకాలు తెలుసుకొని వాటిని పూరించేటటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారు. దీంతోపాటు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఆహ్వానాన్ని అందుకుంటారు. వారితో ముఖ్యమైనటువంటి సమావేశాల్లో పాల్గొనేటటువంటి అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాల నిమిత్తం కొంత దూర ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి కూడా ద్యోతకమవుతుంది. దీనితో పాటుగా వృత్తి విద్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని, సత్కారాలను కూడా పొందేటటువంటి అవకాశం ఈ వారంలో ఉన్నది. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు శివదర్శనం చేయడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
ధనుర్రాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు బృహస్పతి, ద్వితీయ స్థానం యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, అర్ధాష్టమ స్థానంగా చెప్పబడే 4వ స్థానం యందు శని సంచారం వలన అనవసరమైనటువంటి ఆలోచనలు అధికంగా ఉంటాయి. మీరు చేసేటటువంటి పని మీద మనస్సు సంలగ్నం చేయలేనటువంటి స్థితి ఉంటుంది. ఒక్క క్షణం మీరు ఆలోచనల విషయంలో మీరు సింహావలోకనం చేసుకుంటే అసలు ఎందుకు ఆలోచిస్తున్నారు అనేటటువంటి విషయంలో కూడా కొంత అస్పష్టత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు కొంత చేజారేటటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణలో లోపించేటటువంటి పరిస్థితి ఉంది. తనకు మాలినటువంటి ధర్మాలు ఎక్కువగా చేసేటటువంటి సూచనలు ఈ వారంలో ఉన్న గ్రహస్థితి సూచిస్తుంది. అదేవిధంగా మాట విషయంలో కూడా వీలైనంత వరకు ఆచితూచి అడుగు వేయటం మంచిది. వీలైనంత వరకు మౌనంగా గడపడానికి ప్రయత్నం చేయండి. మౌనైన కలహో నాస్తి అన్నటువంటి విషయం మీకు చాలా చక్కగా వర్తిస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు చివరి క్షణంలో వాయిదా వేసుకుంటారు. ఈ రాశివారు లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయటం, ఆదిత్య హృదయ పారాయణ చేయడంతో పాటు విష్ణు దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం, ద్వితీయ స్థానం యందు రాహువు, అష్టమ స్థానం యందు కేతువు, తృతీయ స్థానంలో శని సంచారం వలన శ్రమ చాలా అధికంగా ఉంటుంది. చిన్న చిన్న కార్యక్రమాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. గతంలో అత్యంత తేలిగ్గా చేసినటువంటి కార్యక్రమాలను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే మీకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారో కొన్ని వ్యవహారాల్లో వాళ్ళు మొహం చాటేయటం వల్ల ఆ శ్రమంతా మీ మీదే పడుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు కార్యస్థానంలో మీరు చేసేటటువంటి పనిని పూర్తి చేయడానికే మీరు సతమతమవుతూ ఉన్నటువంటి సమయంలో మీ ప్రక్కవారి బాధ్యతలు కూడా మీరు మోయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మీ చిత్తశుద్ధి, అంకిత భావం మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు తెచ్చిపెడుతుంది. దీంతోపాటు యాజమాన్యం నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వోద్యోగులకు పదోన్నతి సూచనలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా రుణబాధలతో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభించి ఊరట లభించేటటువంటి సూచనలు స్పష్టంగా ద్యోతకమవుతున్నాయి. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ చేయటం, సుబ్రహ్మణ్య దర్శనం చేయడం, గోశాల సందర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహు సంచారం, ద్వితీయంలో శని, పంచమ స్థానం యందు బృహస్పతి, సప్తమ స్థానం యందు కేతువుతో పాటుగా జన్మరాశికి వ్యయస్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారాల వలన ముఖ్యంగా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపేటటువంటి వారు, అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, షేర్స్ అండ్ స్పెక్యులేషన్ రంగాలకు సంబంధించినటువంటి ఆయా రంగాల్లో ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు తగదు. చిన్న చిన్న పొరపాట్లు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు భరోసాకి స్థానం ఇవ్వకుండా ఎవరినైనా స్థాయికి మించి నమ్మకుండా ఉండేలాగా ప్రవర్తించాలి. పక్కవారి ఆలోచనలు, పక్కవారి సూచనల కంటే కూడా మీ సొంత నిర్ణయాలు, మీ స్వబుద్ధిని విశేషంగా మీరు ఇక్కడ ఉపయోగించాలి. అదేవిధంగా మీకు ఎవరైతే సహకారం అందించేటటువంటి వ్యక్తులు ఉంటారో వారికి తిరిగి మీరు ప్రత్యుపకారం చేసేటటువంటి అవకాశం మీకు ఈ వారంలో వస్తుంది. బంధువులకు సంబంధించినటువంటి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సమయాన్ని వారికి కేటాయిస్తారు. మీ సహకారాన్ని వారికి పరిపూర్ణంగా అందిస్తారు. దాంతోపాటు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ వారం కొంత ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటు ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో పొదుపు తప్పనిసరి అని గ్రహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో వారాంతంలో కొంత అనిశ్చితి ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముందు నుండి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనవసరమైనటువంటి వస్తువుల కొనుగోలు, ఊహించినటువంటి ఖర్చుల ఒత్తిడి అధికంగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడానికి దుర్గా దర్శనం, దుర్గా స్తోత్ర పారాయణ, శనైశ్చర స్తోత్ర పారాయణ చేయాలి ఈ రాశివారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్రగ్రహాల సంచారం వలన ఎప్పటినుండో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. దానితోపాటు ఆలోచనలో స్పష్టత అనేది ఉంటుంది. ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తామని మొహం చాటేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళు వచ్చి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మీరు పూర్తి చేయడానికి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయాల్లో కుటుంబ సభ్యుల నుండి పరిపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది. కుటుంబంలో మీ మాటకు ప్రత్యేకమైనటువంటి విలువ లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారంతో కొన్ని ముఖ్యమైన విషయాల్లో
కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పటి నుండో మనసులో ఆలోచిస్తున్నటువంటి కొన్ని విషయాలకు కార్యరూపాన్ని ఇస్తారు. ఎప్పుడూ చేసేటటువంటి పనులు కాకుండా నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. కొన్ని ఇబ్బందులు చిన్న చిన్నవి ఎదురైనా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ముందడుగు వేస్తారు. ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా ప్రయాణాలు చేయాలని మీరు గ్రహించాలి. అదేవిధంగా ఒంటరి ప్రయాణాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. రాత్రి వేళ ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. వాతావరణ ప్రతికూలత వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కీలకమైనటువంటి సమాచారం అందుకుంటారు. ఉద్యోగస్తులకు పురోగతి లభిస్తుంది. గతంలో ప్రారంభించి వాయిదా వేసినటువంటి కార్యక్రమాలను మళ్ళీ తిరిగి చేపట్టి వాటిని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు అమావాస్య నాడు నవగ్రహ ప్రదక్షిణ చేయటం, సోమవారం నాడు ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందడంతో పాటు కార్యసిద్ధిని కామ్యసిద్ధిని పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలు, ఆయా రాశుల వారు మరిన్ని అనుకూల ఫలితాలు పొందడానికి అవసరమైనటువంటి పరిహారాలు. ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా జరగడంతో పాటుగా ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని కాలస్వరూపుడైనటువంటి భగవానుడికి నమస్కరిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు పుష్య అమావాస్య. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. పుష్య అమావాస్య సందర్భంగా జీవనదిలో స్నానం ఆచరించి పితృదేవతలకి నల్ల నువ్వులు కలిపిన నీటితో తర్పణాలు ఇచ్చినట్లయితే 21 తరాల పాటు పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పుష్య అమావాస్య సందర్భంగా ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పుష్య అమావాస్య సందర్భంగా ఉగ్రదేవతల ఆలయానికి వెళితే కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. కాళికాదేవి ఆలయానికి వెళ్ళటం, కాళికాదేవి ఆలయంలో కాళికా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించటం, కాళికా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు వెలిగించి కాళికా ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా శత్రు బాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే పుష్య అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్ని పితృదీపం అనే పేరుతో పిలుస్తారు. పుష్య అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గర ఈ పితృదీపాన్ని వెలిగించడం ద్వారా కూడా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.